సార్ కారాపండి, రానమ్మ ఆటోలో వెళ్ళిపోతుంది. డ్రైవర్ యూటర్న్ తీసుకో. ఏమేంటి డ్రైవర్? ఒక్క నిమిషం సార్, చూసి చెప్తాను. వెళ్ళు, త్వరగా వెళ్ళు. ఏమైంది? అంతా ఓకే సార్. ముందు ఆటోని ఫాలో అవ్వు. ఎటువైపు వెళ్ళమంటారు సార్? అదిగో లెఫ్ట్ 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 వెళ్ళు. సార్ ఆటో అటువైపు వెళ్తుంది సార్. ఆటో ఏంటి ధర్మతేజ్ ఇంటి వైపు వెళ్తుంది? డ్రైవర్ సైలెంట్గా ఆటోని ఫాలో. అంటే ఇప్పుడు అందరూ అలా టెన్షన్ పడి ఏం ప్రయోజనం? నేను అప్పుడే చెప్పాను కదా తేజ, ఆ రాణమ్మ అధ్యాయం ఈ రోజుతో పూర్తిగా ముగిసిపోయింది. ఆవిడ మనందరికి పెద్ద ద్రోహం చేసింది. లోకల్లో ఎవరికైనా 5,000, 50,000, మహా అయితే 5 లక్షలు ఇస్తే చాలా ఎక్కువ. అలాంటిది మన నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని సాక్షాత్తు 5 కోట్ల రూపాయలు నొక్కేసింది. పైగా ఆ పుష్పనెవరో కిడ్నాప్ చేశారంటూ ఒక దొంగ నాటకవాడి ఆ నెపంతో మన డబ్బంతా దోచుకొని పోయింది. డబ్బుని దొంగలించడం ఏంటి? లేదమ్మా, రాణమ్మ గారు అలాంటి పని చేశారంటే ఎందుకో నా మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు. అవును మమ్మీ, ఆ అమ్మ చాలా నిజాయితీగా బ్రతికే మనిషి. ఇలా చేసిందంటే నేను కూడా నమ్మను. ఆ రాణమ్మ అంత నిజాయితీ పర్రాలైతే ఆ డబ్బేదో మనల్నే అడిగి తీసుకోవచ్చు కదా. మనకి చెప్పా పెట్టకుండా 5 కోట్లు కంపెనీ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్ళిపోయిందంటే ఖచ్చితంగా ఆ రాణమ్మ ఇంకా డబ్బుతో తిరిగి రాదు. మనల్ని ముంచేసింది. అదిగో అమ్మ వచ్చేసింది. అసలు నిజమేంటో ఆ అమ్మే చెప్తుంది. ఏంటెస్ఐ గారు ఇది? ఈ రాణమ్మ మా కంపెనీ నుంచి 5 కోట్లు దొంగిలించిందని కంప్లైంట్ ఇచ్చి వెంటనే అరెస్ట్ చేయమని చెప్పాను కదా. కానీ మీరేంటి ఈవిడికేదో సెక్యూరిటీ ఇస్తున్నట్టు ఆవిడతో పాటు నడుచుకుంటూ వస్తున్నారు. అయినా మీకేమైంది? కనపడగానే ఈవిడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి కదా తీసుకెళ్లాలి. మీరు ఇక్కడికి తీసుకొచ్చారేంటి? మేడం, మేము ఆవిడ కనపడగానే అరెస్ట్ చేయడానికి ఫాలో అవుతూ వచ్చాం. ఎవరి మీదైతే 5 కోట్లు దొంగిలించిందని మీరు కంప్లైంట్ ఇచ్చారో
ఆవిడే నేరుగా మీ ఇంటికి ఆటో నడుపుకుంటూ వచ్చారంటే దీని వెనకేదో బలమైన కారణం ఉండి తీరాలి. అసలు నిజమేంటో మేము కూడా తెలుసుకోవాలి కదా, అందుకే ఆవిడతో పాటు మేము వచ్చాం. అయితే ఇప్పుడు ఎదురుగానే ఉంది కదా, ఆ నిజమేంటో మీరే అడగండి, ఆవిడ్ని నిలదీయండి. మేడం, మీ మీద ఈ ఇంట్లో వాళ్ళు ఒక తీవ్రమైన ఆరోపణ చేశారు. మీరు కంపెనీ అకౌంట్లో నుంచి 5 కోట్ల రూపాయలు మీ సొంత అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నారని, ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎవరికి దొరకకుండా పారిపోతున్నారని కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు మీరే స్వయంగా కంప్లైంట్ ఇచ్చిన ఇంటికి వచ్చారు. దీనికి మీ సమాధానం ఏంటి? అసలు మీరు ఆ 5 కోట్లని నిజంగానే ట్రాన్స్ఫర్ చేసుకున్నారా లేదా? అవును ఎస్ఐ గారు, వాళ్ళు చెప్పింది నిజమే. ఆ 5 కోట్లని నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. చూసారా ఎస్ఐ గారు, ఆవిడే స్వయంగా ఒప్పుకుంది. కృష్ణ, కావేరి, తేజ విన్నారు కదా, ఆ 5 కోట్లు తనే ట్రాన్స్ఫర్ చేసుకున్నానని చెప్తుంది. ఆవిడ దొంగతనం చేసిందంటే మీరెవ్వరూ నమ్మలేదు కదా, ఇప్పుడేమైంది మీ నమ్మకం? ఎస్ఐ గారు, ఇంకా ఆలస్యం ఎందుకు? వెంటనే అరెస్ట్ చేయండి. అంత డబ్బెందుకు తీసుకున్నావు రాణమ్మ? ఇన్నాళ్ళు ఈ ఇంటికి సంబంధించి ఏ ఒక్క రూపాయి ఖర్చు పెట్టాలన్నా 10 రూపాయల లాభం వచ్చినా ప్రతిదీ నాకు చెప్పే చేసేదానివి కదా. ఈ రోజు నన్ను అడగకుండా అంత డబ్బు ఎందుకు తీసుకున్నావు? అంత అవసరం ఏమొచ్చింది? నాకు చెప్పలేదు సరే, కనీసం కృష్ణకైనా ఒక మాట చెప్పాలి కదా. మీ పేరు మీద అన్ని సర్వాధికారాలు ఉన్నాయి కదా అని మమ్మల్ని ఎవ్వరినీ లెక్క చేయకుండా, ఎవరినీ అడగకుండా అంత డబ్బు తీసేసుకుంటారా? అసలు మా కష్టార్జితాన్ని, మా సొంత డబ్బుని మాకు చెప్పకుండా తీయడానికి నువ్వెవరివి? నీకెవరిచ్చారా హక్కు? అలా అడుగు కార్తిక. అవును, ఇప్పుడు ఆ డబ్బంతా ఎక్కడ రానమ్మా? అసలు ఏం చేశావు? ఖర్చు పెట్టాను. ఖర్చు పెట్టావా? 5 కోట్ల రూపాయలు ఇంత త్వరగా ఖర్చు పెట్టడం ఏంటి? ఎస్ఐ గారు విన్నారు కదా, ఈవిడేదో పెద్ద డ్రామా ఆడుతుంది. ఈవెని వెంటనే అరెస్ట్ చేసి లోపలేసి 3rd డిగ్రీ ఉపయోగించైనా సరే ఆ డబ్బంతా ఎక్కడ దాచిందో ఆ నిజం బయటికి లాగండి. 5 కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అత్తయ్య, అంత డబ్బు ఖర్చు పెట్టడం ఏంటి? ఏంట్రానమ్మా, దీనికి నీ సమాధానం ఏంటి? అసలేం జరిగిందో చెప్పమ్మా. నేను చెప్పిందంతా అక్షరాల నిజం. నేను ఆ 5 కోట్ల రూపాయల్ని ఖర్చు చేశాను. ధర్మతేజ గారు, మనం ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న ఆ డీకే కంపెనీ షేర్స్ని ఈరోజు మార్కెట్లో కొన్నాను. దానికోసమే ఈ 5 కోట్లు ఖర్చు చేశాను.
నా పైన కంప్లైంట్ ఇచ్చిన ధర్మతేజ గారు, ఆయన ధర్మపత్ని అయిన చిత్రావతి గారు. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఎస్ఐ గారు, మీరు కూడా. ఆ డిఎన్కే కంపెనీ ఇయర్లీ వన్స్ కొన్ని అత్యంత విలువైన షేర్స్ని మార్కెట్లో రిలీజ్ చేస్తుంటారు. కరెక్ట్గా ఈరోజు ఉదయం 10 గంటలకి ఆ షేర్స్ అమ్మకం ప్రారంభమైంది. ఆ విషయం తెలిసిన వెంటనే నాకెవరిని అడగాలనిపించలేదు. నిజానికి అడిగేంత టైం కూడా లేదు. టైం వేస్ట్ చేయకూడదనుకున్నాను. వెంటనే వెళ్ళి మన కంపెనీ అకౌంట్ నుంచి 5 కోట్లు తీసుకుని ఆ షేర్స్ని కొనేశాను. ఆ షేర్స్ కొనేటప్పుడు అక్కడ చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి. అక్కడ ఏమాత్రం డిస్టర్బెన్స్ ఉండకూడదని నా ఫోన్ కూడా ఆఫ్ చేసేసాను. నేను ఆ షేర్లు కొన్నప్పుడు టైం సరిగ్గా ఉదయం 10 గంటలు. ఇప్పుడు టైం సాయంత్రం 4. కృష్ణ, నీకు ట్రేడింగ్ తెలుసు కదా, ఒక్కసారి డిఎంఆర్కే షేర్స్ చూడు. నానా, రాణమ్మ గారు చెప్పింది నిజమే. రాణమ్మ గారు పెట్టిన 5 కోట్ల పెట్టుబడికి ఈ ఒక్క రోజులోనే మన కంపెనీకి ₹1 కోటి షేర్ ప్రాఫిట్ వచ్చింది నానా. ఈ షేర్ వాల్యూ రేపటి నుంచి ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మన కంపెనీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది నాన్న. నేను ముందే చెప్పానా, రానమ్మ ఎప్పటికీ తప్పు చేయదు. అమ్మ ఏ పని చేసినా ఈ ఇంటి మంచికే చేస్తుంది, తొందరపడకండి అన్నాను కదా. ఇప్పుడు చూడండి. అమ్మగారు, మీ తెలివితేటలే వేరమ్మా. ఒక్క రోజులో 5 కోట్లకి ₹1 కోటి లాభం తీసుకొచ్చారు. మీరు సూపర్ అమ్మగారు. మావయ్య గారు, ఇప్పటికైనా అత్తయ్య నిజాయితీని అర్థం చేసుకోండి. అత్తయ్య ప్రేమలో ఎలాంటి కల్మషం ఉండదు, అలాగే అత్తయ్య నిజాయితీలో ఎలాంటి స్వార్థం ఉండదు. నన్ను క్షమించు రాణమ్మా. నీ గురించి తెలిసి కూడా ఒక్క క్షణం పరిస్థితిని చూసి తప్పుగా అనుకోవాల్సి వచ్చింది. మేం చాలా పెద్ద తప్పు చేశాం. మమ్మల్ని క్షమించు రాణమ్మా. కాస్త ఆగండి. మీరందరూ రాణమ్మని నెత్తిన పెట్టుకుంటున్నారు, కానీ ఈవిడ గురించి తప్పుగా అనుకోవడానికి బలమైన కారణం ఉంది. మన మేనేజర్ సుబ్రహ్మణ్యం చెప్పాడు కదా, రాణమ్మ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకుంటూ పుష్పని ఎవరో కిడ్నాప్ చేశారు అని. అసలు మేమేమనుకున్నామంటే, పుష్ప కిడ్నాప్ నిజమే కాబట్టి ఆ కిడ్నాపర్లు అడిగిన 5 కోట్ల కోసమే ఈవిడ గారు డబ్బులు దొంగిలించి పారిపోయింది అనుకున్నాం. ఎవరికైనా వచ్చే అనుమానమే కదా ఇన్స్పెక్టర్. మీరన్నది నిజమే చిత్రావతి గారు. పుష్పని కిడ్నాప్ చేసింది నిజమే. మరి ఆ కిడ్నాపర్లు అడిగిన 5 కోట్లు ఎలా ఇచ్చావు? నా దగ్గర 5 కోట్లు డబ్బుంటుందని తెలిసి మీరు అనుకుంటున్నారా చిత్రావతి గారు? అబ్బా, లేదు. కానీ కిడ్నాప్ చేసిన వాళ్ళు 5 కోట్లు డిమాండ్ చేశారేమో అనుకున్నాను. అవును, ఇప్పుడు మీ పుష్ప ఇంకా కిడ్నాపర్స్ దగ్గరే ఉందా? లేదు,
నా దగ్గరే క్షేమంగా ఉంది. మరి వాళ్ళు అడిగిన డబ్బులు ఎలా ఇచ్చావు? కిడ్నాపర్స్కి నేను డబ్బు ఇచ్చాననుకుంటున్నారా? లేదు, నేనొక్క పైసా కూడా ఇవ్వలేదు. మరి ఆ 5 కోట్లు ఇవ్వకుండా కిడ్నాపర్స్ పుష్పని ఎలా వదిలారు? సరిగ్గా నేను కూడా ఇదే పాయింట్ మీద చాలా లోతుగా ఆలోచించాను చిత్రావతి గారు. ఈ రాణమ్మ 5 కోట్లు ఇవ్వగలదు, ఆ డబ్బుతో పుష్పని విడిపించుకోవచ్చని నా ఆర్థిక పరిస్థితి గురించి తెలిసిన వాళ్లే పుష్ప కిడ్నాప్ ప్లాన్ చేశారని నాకు అర్థమైంది. ఈ రాణమ్మ మామూలు పాయింట్ పట్టుకోలేదుగా. పైగా నా గురించి చాలా మందికి నేనొక సాధారణ ఆటో డ్రైవర్గా మాత్రమే తెలుసు. నాకిలాంటి హోదా ఒకటి ఉందని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. అలా నా గురించి పూర్తిగా తెలిసిన వాళ్లే ఈ కిడ్నాప్ డ్రామాకి ప్లాన్ చేసుంటారు. అందులో మెయిన్గా తెలిసిన వాళ్ళు మనింట్లో వాళ్ళే చిత్రావతి గారు. ఏంటి రాణమ్మా, మనింట్లో వాళ్ళ 5 కోట్లు అడిగితే నువ్వొక్క సంతకం చేసిస్తావు కదా. దీనికోసం నీ మనిషిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏంటి? అదే నేను ఆలోచిస్తున్నాను. తుఫాన్ అనేది ఒక చిన్న చినుకుతోనే మొదలవుతుంది. అలాగే మనిషి మనసులో పుట్టే ఎలాంటి ఆలోచనైనా మొదట చిన్న స్వార్థ బిందువుతోనే మొదలవుతుంది. మరి పుష్పను ఎలా సేవ్ చేసావు అత్తయ్య? అది కాదన్నా, వాళ్ళక్క ఆటో నడుపుకునేది అంటున్నావు. మరి 5 కోట్లు ఎలా తీసుకొస్తుందంటావు? ఓ రానమ్మ గురించి నీకు తెలియదురా. మేడం నాకు అంతా చెప్పారు. ఖచ్చితంగా 5 కోట్లు తీసుకుని వస్తుంది. అన్నా, ఆ 5 కోట్లలో చిత్రావతి మేడం గారు మనకి ఎంత పర్సెంటేజ్ ఇస్తా అన్నారు? రాయ్, ముందు చెప్పిన పనిని మనం కరెక్ట్గా చేయాలిరా. మనం మన వృత్తిని నిజాయితీగా చేయాలి. మనం ముందే అడిగాం కదా, 5% ఖచ్చితంగా ఇస్తారు. ఒకవేళ ఇవ్వకపోతే? ఒకవేళ ఇవ్వలేదంటే ఎలాగూ మన దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది కదా. ఆ చిత్రావతి మేడంని గుట్టంతా రట్టు చేస్తామని బెదిరిద్దాం. అన్నా, ఆటో వస్తుంది. చెప్పాను కదరా, రానమ్మ వస్తుందని. అలర్ట్గా ఉండండి. అలాగే. ఏం రానమ్మా, డబ్బులు తీసుకొచ్చావా? పుష్పని మీరు కిడ్నాప్ చేసి నా దగ్గరంత డబ్బు ఉంటుందో లేదో కూడా ఆలోచించకుండా ఒకేసారి 5 కోట్లు డిమాండ్ చేశారు. నాకైతే అసలు నమ్మశక్యంగా లేదు. ఏంటి నమ్మశక్యంగా అనిపించట్లేదా? నువ్వేమన్నా చిన్న ఆటో డ్రైవర్ అనుకుంటున్నావా ఏంటి? నీ వెనుక సాక్షాత్తు కోటీశ్వరుడైన ధర్మతేజ లాంటి పెద్ద మనిషి ఉన్నాడని, ఆయన ఆస్తులకు సంబంధించి అన్ని హక్కులు నీ దగ్గరే ఉన్నట్టు మాకు తెలుసు. అలాంటప్పుడు నీకు 5 కోట్లు ఒక లెక్క కాదు. అన్నా, ఎక్కువ మాట్లాడేస్తున్నావు.
డబ్బు గురించి మాత్రమే మాట్లాడు. నా వెనక ధర్మతేజ గారు ఉన్నారన్న విషయం రౌడీలకి తెలిసింది అంటే దీని వెనక ఎవరో చాలా పెద్దవాళ్లే ఉన్నారు. డబ్బులు తెచ్చావా? తెచ్చాను. ముందు అమ్మాయిని పంపించు. నువ్వు డబ్బు నువ్వు, నేను అమ్మాయిని పంపిస్తాను. ఇదిగో డబ్బు. రోయ్, ఏయ్ రాణమ్మ, ఎవరిదో మిమిక్రీ వాయిస్ తీసుకొచ్చి నన్నే కొడతావా? నిన్ను ఇంకొక్కసారి అబద్ధం ఆడావంటే ఈసారి దెబ్బకి నీ మొహం పగిలిపోతుంది.